బాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కలేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరవాశ్రయే మమ కిం కరిష్యసి వై రమ. కస్తూరీతిలకంచితిందు విలసత్ప్రోద్భాసి ఫాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరామోదోల్లసద్వీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రిక్షణాం రాజీవప్రభవాదిదేవముకుటైః రాజత్వదాంభోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే శ్రీనాథధృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం గానాసక్తమనోజ్ఞయవ్వనలసద్గంధర్వకన్యావృతాం దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఈ 3 శ్లోకాలు శంకర భగవత్పాదాచార్యకృతమైన భ్రమరాంబాష్టకంలోంచి తీశారు. నేను అందుకే మీకు మొదటి రోజున మనవి చేశా, మల్లికార్జున సుప్రభాతానికి ఒక గొప్ప వైభవం ఉంది. అది ఒకరి చేత రచింపబడినది కాదు, ఆయా సందర్భాలకి అనుగుణంగా ఏవేవి తీసి కలిపితే అందం వస్తుందో అలా కలిపారు. కేవలం చల్లచామంతులతో దండ కట్టారనుకోండి అందమే, కేవలం కనకాంబరాలతో దండ కట్టారనుకోండి అందమే. కానీ కాసిని తెల్లచామంతులేసి ఆ పైన కనకాంబరాలు వేసి ఆ పైన పచ్చచామంతులేసి ఆ పైన దవనం వేసి ఇటు పక్కన తులసి వేసి దండ కట్టి కింద పెద్ద గుచ్చం పెట్టి దండ తీసుకొచ్చారనుకోండి, ఇన్ని రంగుల పువ్వులతో కట్టిన మాల ఎంత అందంగా ఉంటుందో అంత సారవంతమైన శ్లోకములను సందర్భోచితంగా గుదిగుచ్చి తయారు చేసినటువంటి సుప్రభాతం మల్లికార్జున సుప్రభాతం. అందుకే దాంట్లో అంత వైభవం. ఆ తల్లి గురించి చెప్తూ ఆమెట తాంబూల చర్వణం చేస్తుంటే దిగ్దిగంతములు ఆ వాసన వ్యాపిస్తూ ఉంటుందిట. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ప్రతి విషయానికి ఫలశ్రుతి చెప్పారు. కానీ ఆయన ఫలశ్రుతి చెప్పనిది దేనికి అంటే అమ్మవారు నవిలే తాంబూలానికి. ఎందుకంటే దానికి చెప్పడం నా వల్ల కాదని అంతటి మహానుభావుడు చేతులెత్తేశారు. రణీజిత్వా దైత్యానపహృత శరస్త్రైః కవచిభిః నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శిశివిశిద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూలశకలాః అన్నారు. శ్రీ మహావిష్ణువు అంత గొప్పవాడవడానికి, సుబ్రహ్మణ్యుడు నిత్యబ్రహ్మచారి కావడానికి, ఉపేంద్రుడు అంటే విష్ణువు, అలాగే దేవేంద్రుడు స్వర్గలోకాధిపత్యం పొందడానికి కారణం ఏమిటంటే అమ్మవారి దగ్గరికి పిల్లల్లా వచ్చి కూర్చుని ఆమె తాంబూల చర్వణం చేస్తుంటే ఆమె నోటిలో ఉన్న పిడచలను ఒట్లో పెట్టించుకున్నారట. శ్రీ మహావిష్ణువు అంత గొప్పవాడయ్యాడు, సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపతి అయ్యాడు, ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి అయ్యాడు. అంత గొప్ప తాంబూల చర్వణానికి అమ్మా నేను ఫలశ్రుతి ఏం చెప్పనని శంకర భగవత్పాదులు చెప్పలేదు అసలు. అటువంటి తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది ఇక్కడ. పైగా స్పష్టంగా కనపడేటట్టుగా లోలాపంగ తరంగతైరిచ కృపాసారైర్నతానందినీం, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నవాడు ఉంటాడా అని కళ్ళిలా తిప్పి చూస్తూ ఉంటుంది ఈ మూల నుంచి ఈ మూలకి. నతానందినీం, ఎవరు తల ఉంచారో వాడిని ఆనందింపజేస్తుంటుంది. అటువంటి తల్లి, అటువంటి శ్రీశైల సుప్రభాతం, అటువంటి ప్రపత్తి. ఆ తల్లి మమ్ము రక్షించుగాక. ఎన్ని శ్లోకాలు! అందుకే ప్రపత్తి అంటే శరణాగతి, ఏమీ తెలియక్కర్లా, ఆయన పాదములు పట్టుకుంటే చాలు. అందుకే అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సంబ శివం నతపాపహరం అని స్తుతిపాఠంలో చెప్పినట్టే చివరికి వచ్చేటప్పటికీ జయ 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 శంభో జంభవిత్పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మం ప్రసన్నాం మధుముఖం వల్గదపాంగరేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదాత్మభావ సమే గతి శ్రీగిరి సార్వభౌమ కురంగపాణి కరుణావలోక సురోత్తమశ్చంద్రకళావతంసః వధూ సహాయ సకలేష్టదాత భవిత్యసౌ శ్రీగిరిభాగ్యరాశి అని సంధ్యారంభ విజృంభితం అవి చెప్తారు. అప్పుడు ఏమిటి దాని అర్థం అంటే ప్రతి శ్లోకములోనూ చివరికి వచ్చేటప్పటికి ఒక మాట చెప్తారు.
నీ చేత నేను పరిపాలింపబడెదను గాక. శరణాగతి. నేను నా ప్రయత్నం చేసి నిన్ను పట్టుకోలేను, నా మనసు లొంగట్లేదు. చదివినట్టుంటుంది, జారిపోతుంది. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాజదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.